నమస్కారము. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు వారందరికీ శుభోదయం. ఈనాటి పంచాంగము రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, త్రయోదశి తిథి, శనివారము. ఈరోజు 2025వ సంవత్సరము జనవరి 11 శనివారము. ఈరోజు సూర్యోదయము 7:30 సూర్యాస్తమయము 5:41 ఈరోజు తిథి త్రయోదశి. త్రయోదశి తిథి ఈరోజు రాత్రి 7:03 వరకు ఉంటుంది. నక్షత్రము మృగశిర ఈరోజు రాత్రి 11:54 వరకు ఉంటుంది. ఇక యోగము బ్రహ్మ రాత్రి 9:39 వరకు, కరణము కౌలవ 7:55 వరకు ఉదయం పూట ఉండి, అనంతరం తైతిల అనేటటువంటి కరణం ప్రారంభమయ్యి ఈరోజు రాత్రి 7:03 వరకు ఉంటుంది. ఇక అమృత ఘడియలు ఈరోజు మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:02 వరకు ఉంటాయి. రాహుకాలము ఉదయం 10:03 నుండి 11:19 వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 1:52 నుండి 3:08 వరకు యమగండ కాలాలు ఉంటాయి. ఇక ఈరోజు వర్జ్యం సూర్యోదయం కంటే ముందే ప్రారంభమయ్యి మనకు ఈరోజు ఉదయం 7:52 వరకు కూడా ఈరోజు వర్జ్యం ఉన్నది. ఇక దుర్ముహూర్త కాలము ఈరోజు ఉదయం 7:30 ప్రారంభమయ్యి 8:52 వరకు కూడా ఈరోజు దుర్ముహూర్త కాలం ఉన్నది. ఇక ఈనాటి మంచి సమయాలు తెలుసుకుందాం. ఉదయం ఈరోజు 9:24 నుండి 10:47 వరకు, అలాగే మధ్యాహ్నం 1:39 నుండి 3:32 వరకు ఉంటుంది. రాత్రి 7:03 నుండి 8:12 వరకు, అలాగే రాత్రి 10:33 నుండి 10:54 వరకు, అలాగే రాత్రి తెల్లవారుజామున అంటే రేపు ఉదయం 5:39 నుండి 7:30 వరకు కూడా ఈరోజు మంచి సమయాలు ఉన్నాయి. ఇవి ఈనాటి అమెరికా పంచాంగ విశేషాలు. ఇప్పుడు రాశి ఫలాలను తెలుసుకుందాం. రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు అధికారుల యొక్క సహాయ సహకారాలను పొందుతుంటారు. వారి యొక్క ఆలోచన విధానాలలో అనుకూలతలు ఉంటుంటాయి. అలాగే ముఖ్యమైనటువంటి ప్రయాణాలు కూడా చేస్తుంటారు. సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు, విందు వినోదాలు ఉంటుంటాయి. అన్ని రకాల అనుకూలతలు పొందుతుంటారు. విద్యార్థులకు ఒత్తిడితో కూడుకున్నటువంటి సమయంగా ఉండబోతుంది. కమ్యూనికేషన్స్ వలన కొంత అవకతవకలు జరిగేటటువంటి సూచన కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు మాటల్లో అధికారికమైనటువంటి ధోరణి కనిపిస్తుంది. వాక్చాతుర్యం అనేది కూడా కాస్త తగ్గిపోతుంది. కుటుంబంలో ఒత్తిడి వివిధ రూపాల్లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు దాచుకున్నటువంటి ధనము అనవసరంగా ఖర్చు అవుతుంది. జాగ్రత్త పడండి. అలాగే నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. తగినటువంటి వైద్యపరమైన సూచనలు సలహాలు తీసుకోవటం మంచిది. కుటుంబంలో ఏదో ఒక రూపంలో ఒత్తిడి కనిపిస్తుంది. అలాగే విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలపైన దృష్టిని కేంద్రీకరిస్తుండండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం అనేది చాలా మంచిది. మధ్యవర్తిత్వాలు అస్సలు కూడా పనికిరావు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గుర్తింపు కోసం తపన పడటం, ఆరాటపడటం జరుగుతూ ఉంటుంది. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాలు మీరు జాగ్రత్తగా రూపొందించుకుంటూ ఉండాలి. మీకు కలిగేటటువంటి ఆలోచనలు రూపకల్పన చెందుతూ ఉంటాయి.
కార్య సాధనలో మాత్రం పట్టుదలను కలిగి ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి గృహపరమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు విశ్రాంతి లోపాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడతాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అనేవి కూడా ఇబ్బంది పెడుతుంటాయి. దూర ప్రయాణాలపైన దృష్టి పెరుగుతుంది. ఇతరులపైన ఆధారపడుతూ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అలాగే దగ్గర వ్యక్తులకు కలిగినటువంటి ఇబ్బందుల కారణం చేత వారిని కలుసుకొని పరామర్శలు చేస్తుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు కాస్త విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విశాలమైనటువంటి భావాలతో పనిచేస్తుంటారు. వేరువేరు రూపాలలో పరిశోధనల కారణం చేత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆలోచనలు పెరుగుతుంటాయి. రాజకీయపరమైనటువంటి వాటిల్లో పాల్గొనేటటువంటి ఆలోచనలు బలపడుతుంటాయి. ప్రయాణాలపైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. అన్ని పనుల్లో సంతృప్తిని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. దాన ధర్మాలు అవసరమవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. గుర్తింపు గౌరవాలు లభిస్తుంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో గౌరవం కోసం తాపత్రయపడుతుంటారు. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి ఆలోచనలు పెరుగుతుంటాయి. కీర్తి ప్రతిష్టలను పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటారు. గౌరవ హాని అనేది ఇబ్బందులకు గురి చేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయటంలో తొందరపాటుతనంతో వ్యవహరించకూడదు. అలాగే ఆచితూచి వ్యవహరిస్తుండాలి. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కాస్త ఒత్తిడిగా ఉండబోతుంది. విద్యార్థులకు శ్రమ తయారవుతుంటుంది. అలాగే అన్నింటిలోనూ కూడా సంతృప్తిని పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఒత్తిడితో కూడుకున్నటువంటి ఏవైతే పనులుంటాయో వాటిల్లోనూ అనవసరమైనటువంటి ఖర్చుల్లో కూడా ఆందోళన పెరుగుతుంది. వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు స్వీకరిస్తూ ఉండాలి. వ్యాపారస్తుల్లో ఐకమత్యత ఉంటుంది. క్రయ విక్రయాలలో జాగ్రత్తగా ఉండండి. ఇతరులపైన ఆధారపడుతూ పనిచేస్తుంటారు. అనుకోనటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అనారోగ్యపరమైనటువంటి భావనలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు భాగస్వామ్య అనుబంధాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పరిచయాలకు అనుకూలంగా ఉంటుంది. 10 మందితో గౌరవం కోసం తాపత్రయపడుతుంటారు. అనేక ఒత్తిళ్ల నడుమ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తారు. పోయినటువంటి వస్తువులపైన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. నూతన పరిచయాల ద్వారా అనుకూలతలు పెంచుకోగలుగుతారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు శ్రమాధిక్యత ఉంటుంది. గుర్తింపు గౌరవాలు ఏర్పడతాయి. శత్రువులపైన విజయాలు సాధించుకుంటారు. రుణబాధలు ఇబ్బంది పెడుతుంటాయి. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి విద్యలపైన ఆలోచనలతో కూడినటువంటి అనుబంధాలుంటాయి. అధికారికమైనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు సృజనాత్మకత పెరుగుతుంటుంది. మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడుతుండాలి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. పరిపాలనలో సమర్థతను కలిగి ఉంటారు. కళాకారులకు ఒత్తిడి పెరుగుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు సౌకర్యాలు వివిధ రూపాల్లో ఇబ్బంది పెడుతుంటాయి. మాతృ సౌఖ్యం లోపిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరమవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితాలుంటాయి. ఆహార విహారాదుల్లో సమయ పాలన పాటిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరిస్తుండాలి.
ఏవైతే అనుకున్నటువంటి ప్రయోజనాలు ఉంటాయో వాటిని కూడా పొందుతారు. ఇవి ఈనాటి రాశి ఫలాలు. తిరిగి రేపటి శుభయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.